వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మార్నింగ్ న్యూస్ను చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. దాంతోపాటు ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఓకే, వెలుగు దినపత్రిక చూసుకుందాం. యములాడ రాజన్న ఆలయ అభివృద్ధికి 127.65 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. రేపు వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఆలయాల అభివృద్ధి పైన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. సో దాని లెక్కల గతంలో వచ్చేసి ఇదే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కావచ్చు, ఇక్కడ మేడారం కావచ్చు, ఇటు యాదాద్రి కావచ్చు, ఇటు భద్రాచలం కావచ్చు, దాంతోపాటు ఇక్కడ వేములవాడ కావచ్చు, కొమరెల్లి మల్లన్న కావచ్చు, ఇట్లా ఆలయాల మీద ప్రత్యేక ఫోకస్ పెడతాము, నిధులు ఇస్తామని చెప్పేసి ఇంతవరకు అక్కడ నిధులు ఇదే మన కొండగట్టు అంజనకు కూడా నిధులు ఇస్తాము, ఖచ్చితంగా అక్కడ చేయాలి, అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇంతవరకు అది ఏది జరగలేదు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా అని ఆలయాల అభివృద్ధి పైన ప్రత్యేక ఫోకస్ పెట్టి అభివృద్ధి చేస్తే కూడా బాగుంటుంది. ఇవి కూడా ఓన్లీ ఉత్తర్వులు జారీ చేసినంత ఈజీ కాదు, అక్కడ కార్యనిర్మాణం కూడా జరిగితే బాగుంటుంది. సో దానికి సంబంధించిన వార్త. సో ప్రభుత్వానికి ప్రత్యేక సూచన లెక్క ఖచ్చితంగా నాటి ప్రభుత్వం లెక్క కాకుండా నేటి ప్రభుత్వం కరెక్ట్గా చేయాలన్నది మా రిక్వెస్ట్. మోదీ హైదరాబాద్కు రా, సంక్షేమం చూపిస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి అభివాదం అని చెప్పేసి. ఈరోజు మహారాష్ట్ర యొక్క ప్రచారం నిన్నటికే పూర్తయిపోయింది. మనకు రేపు ఎన్నికలు కూడా నడుస్తాయి అక్కడ. సో పోలింగ్ కూడా రేపు ఉన్నాయి. సో దానికి సంబంధించి ఈ యొక్క మహారాష్ట్ర మీద మాత్రము ఈ యొక్క ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ బీజేపీ పార్టీ వర్షన్ ఒకటి ఏంటంటే ఈ యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ప్రచార టైంలో ఇతర దేశాలకు వెళ్ళిపోవడం, ఆ విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దాన్నే అలసుగా తీసుకొని దాన్నే అనుగుణంగా ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోదీ హామీ ఎటుపోయింది? ఏటా 2 కోట్ల ఉద్యోగాల మాట ఏమైంది? రైతుల ఆదాయం రెట్టింపు చేయకపోగా వారికి వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు తెచ్చిండు. చివరికి రైతుల ఆందోళనకు దిగివచ్చి వెనక్కి తగ్గిండు. నేను ఎంపీగా ఉన్నప్పుడు 2 కోట్ల ఉద్యోగాలపై లోక్సభలో ప్రశ్నిస్తే కేవలం 7.50 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పిండ్రు. అంటే మోదీ పాలనలో 1% ఉద్యోగాలు కూడా రాలేదు అని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి గట్టిగానే అరుచుకున్నాడు కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని. దానికి సంబంధించింది మోదీ హైదరాబాద్కు రా, సంక్షేమం చూపిస్తా, సెక్రటరియట్లో కూర్చోబెట్టి స్కీమ్స్పై వివరిస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. లేదంటే మీ కమిటీనైనా పంపండి, వాళ్ళ విమాన ఖర్చులు నేనే భరిస్తా. తెలంగాణలో గ్యారంటీలను సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నాం. 11 ఏళ్ళ మోదీ పాలనలో ఒక్క సక్సెస్ స్టోరీ కూడా లేదు. ముంబైని విద్రోహులకు అడ్డాగా మార్చారు. మహారాష్ట్రలో రైతుల సూసైడ్పై మోదీ ఎందుకు మాట్లాడారని ఫైర్. సో ఆ విధంగా మొత్తానికి మోదీని గట్టిగానే అరుచుకున్నాడు బీజేపీ పార్టీని. సో ఆ విధంగానే ఇక్కడ తెలంగాణలో గ్యారంటీలు అమలు కావట్లేదు అని ఒక విధంగా అక్కడ వాళ్ళు ప్రచారం చేస్తుంటే అమలు అవుతున్నాయి, రండి మేము చూపిస్తా, డైరెక్ట్ సెక్రటరియట్లో కూర్చోబెట్టి కూడా చూపిస్తా, వివరిస్తా మీకు అని చెప్పేసి సవాల్ విసురుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 11 ఏళ్ళ లెక్క నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం మాత్రం పేదల మీదకి మాత్రము పెద్దగా ఫోకస్ పెట్టినట్టుగా అనిపించట్లా. ఎక్కడైనా చూడండి పేదలకు అభివృద్ధి మాత్రం లేదు ఇక్కడ. సో ఇంకో విషయం, గత బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చేసిన లెక్కలకు ఎన్ని స్కాములు బయటపడ్డా కానీ వాటి మీద ఒక్కసారి కూడా మాట్లాడలేదు నాటి కేంద్ర ప్రభుత్వం వాటి మీద చర్యలు కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఆ విధంగానే ఈరోజు తెలంగాణకు 7 లక్షల కోట్ల అప్పయింది. సో వాటి గురించి కూడా ప్రత్యేక ఫోకస్ పెడితేనే బాగుంటాయి. కానీ అప్పుడు కూడా మాట్లాడలేదు నాటి బీజేపీ పార్టీ. ఆ విధంగా ఇప్పుడైనా కానీ ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద కూడా పెట్టాలి ఖచ్చితంగా. అక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కదా, అక్కడ నిధులు ఇస్తున్నారు, సంతోషం, మంచిది. ఇంకా ప్రత్యేక నిధులు ఇచ్చి కూడా డెవలప్ చేయాలి. ఆ విధంగా ఉంటేనే బాగుంటుంది. జిఎస్టీ రూపంలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి మనం కూడా కడుతున్నాం కదా, మరి ఇక్కడ మన ప్రభుత్వానికి మనం కూడా సహకరించకపోతే ఎట్లా? సో ఆ విధంగా మొత్తానికి రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నాడు నరేంద్ర మోడీకి. దానికి సంబంధించి
ప్రధాని మోదీ బీజేపీ నాయకులు హైదరాబాద్కు వస్తే సెక్రటరియట్లో కూర్చోబెట్టి గ్యారంటీల అమలుపై వివరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమాపణలు కూడా చెప్తానని తెలిపారు. లేదంటే కేంద్ర ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి తెలంగాణకు పంపండి, వాళ్లకు అన్ని వివరాలు ఇస్తాం, అవసరమైతే వారి విమాన ఖర్చులు మేమే భరిస్తాం అని సవాల్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పూణేలో మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోదీ విఫలమయ్యారని, ఆయన పాలనలో చెప్పుకునేందుకు ఒక్క సక్సెస్ స్టోరీ కూడా లేదన్నారు. అలాంటి మోదీ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాల హామీలపై ఆరోపణలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. మేము 50 రోజుల్లో రైతుల ఖాతాలో 18,000 కోట్లు వేసి రుణమాఫీ చేశాం. కావాలంటే మోదీకి ప్రతి రైతు ఖాతా వివరాలు అందిస్తాం. 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ఎల్బీ స్టేడియంలో స్వయంగా నేనే నియామక పత్రాలు అందించా. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఎక్కడి నుండి ఎక్కడి వరకైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించాం. ఇప్పటికే కోట్లాది మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు అని వివరించారు. పేదలను దోచుకున్నారని చెప్పేసి అని సోనియా గాంధీ సూచన మేరకు 2004లో దీపం పథకం కింద 400కే గ్యాస్ సిలిండర్ స్టవ్ను నాటి కేంద్ర ప్రభుత్వం అందజేసింది. కానీ మోదీ ప్రధాని అయిన తర్వాత 400 గ్యాస్ సిలిండర్ 1200కు చేరిందని రేవంత్ తెలిపారు. సిలిండర్ ధర పెంచి పేద మహిళల రూపాయి వంటింట్లో దాచుకున్న డబ్బును మోదీ చోరీ చేశారని మండిపడ్డారు. ఇది ఒక రకంగా కరెక్టే అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితి ఏంటంటే 2000 మనం అనుకునే లెక్కల 2004 టైంలో కానీ ఆ టైంలో పొజిషన్ ఎట్లుందంటే కంప్లీట్గా ఈ యొక్క మన సిలిండర్ రేట్లు 400 ఉండే. 400 కన్నా తగ్గించాలని కూడా అప్పుడు ఇదే మోడీ సర్కారు వాళ్ళు బీజేపీ పార్టీ లొల్లు చేసింది. అప్పుడు వచ్చేసి వాస్తవానికి మనకు ఈ యొక్క ముడి సరుకు కూడా బ్యారెల రూపంలో వచ్చేది. అప్పుడు వచ్చేసి 116 రూపాయలకేమో వచ్చేది, $116 వచ్చేది అప్పుడు. అయితే దాన్ని పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా 83 రూపాయలకు 74 రూపాయలకు ఇచ్చారు అప్పుడు. ఇప్పుడు వచ్చేసి అదే పెట్రోల్ డీజిల్ రేటు 84 రూపాయలకు మనకు $84 మనకు బ్యారెల్ వస్తుంది. కానీ $84 బ్యారెల్ వస్తే దాన్ని 116, 110 అట్లా వేసారు పెట్రోల్ రేట్లు. ఇక్కడ అదే పరిస్థితి లెక్క ఈ యొక్క గ్యాస్ సిలిండర్ చూడండి, ఒక్కటేసారి ఎంత పెంచేసారు. అప్పుడు 400 ఉన్నది, ఇప్పుడు డబల్ అయిపోయింది, డబల్కు త్రిబుల్ అయిపోయింది, 1100, 1200. మరి ఇక్కడ ఇదే తెలంగాణలో 500 సిలిండర్ కూడా ఇవ్వబట్టారు. సో ఇదే గ్యాస్ సిలిండర్ ధర వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే తోట వాళ్ళకు కూడా హామీలు ఇస్తున్నారు. 500కే గ్యాస్ సిలిండర్లు, మళ్ళీ ఏటా 3 సిలిండర్లు అని. అవి ఎలా పాసిబుల్ అవుతాయి? పేదల పక్షాన మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏ రోజు లేదు పెద్దగా. రైతుల పక్షాన అయితే అసలే లేదు, కనిపిస్తలేదు. రైతులు ఈ యొక్క నిరసనలు ధర్నాలు ఎంతమంది చేసిరు? కేంద్రాన్ని ముట్టడిచ్చిరు కదా, ఢిల్లీకి వెళ్ళిరు కదా, అప్పుడు కూడా వాళ్ళ మీద దాడులు చేసిరు రానియకుండా. ఆ విధంగానే ఈ యొక్క అదానీ, అంబానీ ఇలాంటి వాళ్ళకి కాకుండా పేదలను కూడా చూడండి, దేశ ప్రజలను కూడా ఒకసారి చూడండి, చూస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే గతంలో జరిగిన లెక్కల ఇక్కడ జరిగిన అరాచకాలను ఒక్కసారి కూడా అడ్డుకోలేదు. ఎందుకండి ఓపెన్గా మాట్లాడాలంటే ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ నేతలు ఎంత కష్టపడతారంటే బీజేపీ పార్టీని ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేపియాలని ఇదే బండి సంజయ్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, లేకపోతే డీకే అరుణ కావచ్చు, లేకపోతే ఈ యొక్క రాజాసింగ్ అంటే ఈ హిందువుల కోసం ఎంత కష్టపడతారో, ఎంత కొట్లాడతారో అంత కొట్లాడతారు. అలాంటి వాళ్ళని కూడా సస్పెండ్ చేసి పాడేసారు. అయ్యా సీతమ్మని ఇట్లా అనొద్దు అనేసి రాజాసింగ్ సార్ అంటే రాజాసింగ్ సార్ని తీసి పారేసారు, పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేశారు. మళ్ళీ ఒక ఎన్నికల టైంలో మళ్ళీ ఆయనను సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళీ ఆయనను టికెట్ ఇచ్చారు, పార్టీలో ఆయనకు టికెట్ ఇచ్చేసారు. ఆ విధమైన పరిస్థితి. ఒకసారి చూడండి, బండి సంజయ్ సార్ మీద కేసులు అయినాయి, అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇదే రఘునందన్ రావు సారు ఈ యొక్క ఓఆర్ఆర్ మీద కావచ్చు, ఈ యొక్క భూముల కబ్జాల మీద కావచ్చు, 150 ఎకరాలు ఇక్కడ 75 ఎకరాలు ఇక్కడ 80 ఎకరాలు అన్నట్టుగా ఆయన ఎన్ని చిట్టాలు తీసుకున్నా కానీ ఆయన మీద కూడా పరువు నష్టం దావాలు లేకపోతే ఇతర కేసులు ఆయన మీద కూడా వేసారు. అప్పుడు కూడా కేంద్రం పెద్దగా పట్టించుకోలేదు.
ఇక్కడ కష్టపడే నాయకులు ఉన్నారు. ఇదే కిషన్ రెడ్డి ఎన్ని రోజుల నుంచి బీజేపీ పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఇక్కడ ఇప్పుడు కేంద్రంలో క్యాబినెట్గా ఉండడంగా నిధులు కూడా ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళు కష్టపడుతున్నది వీళ్ళ తెలంగాణ ప్రాంతానికి, వీళ్ళ రాష్ట్రానికి మన నిధులు ఇవ్వాలని మీరు కూడా ఎందుకు ఆలోచించట్లేదు? కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి కదా, ఇక్కడ ఉన్న నాయకులను సపోర్ట్ చేయాలి కదా, పట్టించుకోవట్లేదు. ఇవి నిజాలే కదా. ఒకసారి చూడండి, ఆలోచన చేయండి దయచేసి. ఈ యొక్క నోట్ల మార్పిడి పేరు మీద దాదాపు ఒక 1200 కోట్ల వరకు వేస్ట్ అయిపోయినాయి. అవి బ్లాక్ మనీ కూడా పెద్దగా బయటికి రాలేదు. 15 లక్షలు వేస్తున్నారు, ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఎక్కడ పోయినాయి? అవి ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు సార్, ప్రజలే ఫ్రీగా ఇస్తున్నారు. ప్రజలే ట్యాక్స్ల రూపంలో మీకు ఫ్రీగా ఇస్తున్నారు పైసలన్నీ. మీరు చూడండి, ఇవ్వట్లేదా? ఎవ్రీ పర్సన్ ఈజ్ ద ట్యాక్స్ పేయర్. ప్రతి ఒక్కరు జిఎస్టీ అక్కడ కేంద్రానికి కడుతున్నారు, ఇక్కడ రాష్ట్రానికి కడుతున్నారు. ప్రజలకు మాత్రము ఈ ప్రభుత్వాలు తోడుగా అండగా మాత్రం ఉన్నట్టుగా కనిపించట్లేదు. కాబట్టి ప్రజా సంక్షేమ పరిధుల ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు లోన్ల రూపంలోనో ఇతర రూపంలోనో మీరు ఇచ్చేసి వాళ్ళకు అండగా నిలబడాలి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ పర్పస్లో ఏదో విధంగా వాళ్ళని ఆదుకునే విధంగా ఉండాలి. ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఇంకేదో అని చెప్పేసి ఆ విధంగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. అలా ఉండనప్పుడు మీరు నాయకులు ఎలా అవుతారు? ప్రజాప్రతినిధులు ఎలా అవుతారు? మరి ఎందుకు దోచుకు తింటున్నారు? మరి ఎక్కడ పోతున్నాయి ఆ డబ్బులు? సగటున ప్రతి మనిషి కడుతున్నారు కదా ట్యాక్స్ కట్టరు. రోడ్ల మీద తిరిగే బిచ్చగాళ్ళతో సహా వాళ్ళు బిస్కెట్ ప్యాకెట్ ఉంటే వాళ్ళకి ఏమైనా తక్కువ రేటుకి ఇస్తారా? తక్కువ రేటుకి ఏమి ఇయ్యరు కదా. వాళ్ళు కూడా ట్యాక్స్ కడుతున్నారు కదా, మరి వాళ్ళకు కూడా అండగా నిలబడాలి కదా. నిన్న మొన్న మనం చూసినాం వార్తలలో, పోయిన నెల ఎట్లొచ్చినాయి వార్తలు, కటిక పేదరికంలో భారతదేశంలో చాలా వరకు ఎక్కువనే ఉన్నారు, నెంబర్ 1 స్థాయిలో భారతదేశమే ఉంది అని చెప్పేసి ఉన్నారు. అంటే పాలన కరెక్ట్గా లేకనే కదా వాళ్ళు కనిపిస్తున్నది, వాళ్ళకి అండగా లేనట్టుగానే కదా. సో కేంద్ర ప్రభుత్వం వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, ఈ పేదరికాన్ని తరిమేయాలి. అలా కావాలి అంటే ఉపాధి సృష్టించండి, ఉపాధి చూపియండి, లోన్ల రూపంలో ఏమన్నా ఇవ్వండి, వాళ్ళు ఏదన్నా వ్యాపారాలు చేసుకుంటారు. పేదలను ఆదుకోండి, అండగా నిలబడండి. ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా ట్యాక్సులు కడుతున్నారు. సో ఆ విధంగా మీరు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు నుంచి విజయోత్సవ సభ ఈరోజు వరంగల్లో జరుగుతుంది. సో ఆ విధంగానే ఇంకా ఈ 6 గ్యారంటీలను ఎలా ముందుకు తీసుకెళ్తారో ఆ విధంగానే ఈ యొక్క ఉపాధి చూపించడం వల్ల ఎక్కువ మీకు బడ్జెట్ రావడం జరుగుతుంది. మీ యొక్క మన రాష్ట్రానికి ఎక్కువ ఇండియన్ ఎకనామిక్ లెక్కల ఎక్కువ బడ్జెట్ వస్తుంది. బడ్జెట్ వచ్చినప్పుడు ఆ లెక్కలనే అప్పులు కూడా తీసేసుకోవచ్చు తొందర మనం. కేంద్రం కూడా దీనికి ప్రత్యేక నిధులు ఇవ్వాలి. ఇక్కడ కష్టపడుతున్న బీజేపీ నేతలకు, ఆ నాయకులకు అండగా బీజేపీ పార్టీ కేంద్రం కూడా ఉండాలి, హైకమాండ్ కూడా అండగా నిలబడాలి. వాళ్ళు కష్టపడుతున్నట్టుగా వాళ్ళు కూడా తలంచుకొని ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మొన్న ఆ బడ్జెట్ సమావేశాలు, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో తెలంగాణకు నిధులు కరెక్ట్గా ఇవ్వకపోయే వరకల్లా వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడలేకపోయారు. రాజాసింగ్ కనీసం ఒక మాట కూడా మాట్లాడలేని పొజిషన్ ఆడ. చూడండి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో. వాళ్ళ నాలుకలు, వాళ్ళ గలం మూగబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లేక ప్రత్యేక నిధులు ఇక్కడ కూడా ఇస్తే ఏమవుతుంది, ఇక్కడ కూడా డెవలప్ చేస్తే ఏమవుతుంది. ఇక్కడ బీజేపీ పార్టీ లేదా, ఇక్కడ బీజేపీ నాయకులు లేరా, ఇక్కడ కూడా మీకు టికెట్లు ఇవ్వలేదా, ఇక్కడ కూడా ఎంపీలను ఇవ్వలేదా? తెలంగాణకు కూడా చూడండి సార్. సో కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలి, ఖచ్చితంగా నిధులు ఇవ్వాలి. ఇక్కడ ఉన్న బీజేపీ నేతలకు కూడా అండగా నిలబడాలి. ఖచ్చితంగా వీళ్ళకి సపోర్ట్గా ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ రెట్టింపులో పనిచేస్తారు. అవసరమైతే ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా కూడా వాళ్ళు పనిచేస్తారు. ఆ విధంగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇదే నరేంద్ర మోడీ సార్కి. సో మరో వార్త చూసుకుందాం. అమెరికాలో మన స్టూడెంట్లే ఎక్కువ. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో ఇండియన్సే ఎక్కువగా ఉన్నారని తాజా రిపోర్టులో ఒకటి వెల్లడించింది. ఈ ఏడాది 3,31,602 మంది యుఎస్లో చదువుతున్నారని తెలిపింది. తర్వాతి స్థానంలో చైనా, సౌత్ కొరియా ఉన్నాయి అని చెప్పేసి. అమెరికాలో మన ఇండియన్సే ఎక్కువ ఉన్నారంట అక్కడ చదువుకునే వాళ్ళు. సో దానికి సంబంధించి వార్త. సో ఎక్కువ మంది మనోళ్ళే,
3,31,602 మంది ఇండియన్సే ఉన్నారు అక్కడ. సో వాళ్ళే అక్కడ చదువుకుంటున్నారు. సో దానికి సంబంధించిన వార్త. వరంగల్ అభివృద్ధికి 4,962 కోట్లు. వరంగల్ లో సీఎం సభ కోసం ఏర్పాట్లు అని చెప్పేసి ఇక్కడ ఈరోజు సభ ఉంది. అక్కడ మొత్తానికి ఈ యొక్క విజయోత్సవాలు నడిపిస్తున్నారు. దానికి సంబంధించింది అండర్ గ్రౌండ్లో డ్రైనేజ్ కోసమే 4,170 కోట్లు. వరంగల్ 2041 మాస్టర్ ప్లాన్కు ఆమోదం. మామనూరు ఎయిర్పోర్టు కోసం భూసేకరణ, టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు 160 కోట్లు అని చెప్పేసి నేడు వరంగల్ విజయోత్సవ సభలో హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికైతే వరంగల్కు ప్రత్యేక నిధులు ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తానికి అక్కడ ఎయిర్పోర్ట్ రావడం జరుగుతుంది. మరో రాజధానిగా ఏర్పడబోతుంది అక్కడ మన వరంగల్. సో తెలంగాణకు మరో రాజధాని కూడా అయ్యే ఛాన్సెస్లు ఉన్నాయి. ఆ విధంగానే అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు వరంగల్లో. దాంతోపాటు అక్కడ వాస్తవానికి ఉన్న పరిస్థితి ఏంటంటే వరంగల్, హన్మకొండ, నిన్న మనం వార్తలు చదువుకున్నాం. వరంగల్, హన్మకొండలో పొల్యూషన్ ఎక్కువ ఉంది. వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఢిల్లీ తరహాలో కనిపిస్తే బాగుండదు. వరంగల్, హన్మకొండ, కరీంనగర్ తర్వాత హైదరాబాద్ ఉంది. ఇక్కడ ఇంత పెద్ద సిటీ, దీన్ని మించిన పొల్యూషన్ అక్కడ ఉంది. సో వాటి మీద కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టాలి. వరంగల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 4,962 కోట్లు కేటాయించింది. మామనూరు ఎయిర్పోర్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, ఔటర్ రింగ్ రోడ్డు వంటి అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో రూపొందించిన వరంగల్ సిటీ మాస్టర్ ప్లాన్ 2041కి సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీవో 202 జారీ చేసింది అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు అక్కడ ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఆ విధంగా సక్సెస్ఫుల్గా ఇంకా వెళ్ళాలి. వరంగల్తో పాటు ఇతర జిల్లాలు కూడా అదే విధంగా వెళ్ళాలని చెప్పేసి మనం కూడా కోరుకోవాలి. ఎందుకంటే పాలమూరు మా పాలమూరు, నేను పాలమూరు బిడ్డనే. పాలమూరు మహబూబ్ నగర్ జిల్లా కొంచెం వెనుకబడిన ప్రాంతం. అక్కడ కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెడితే వలసలు ఆగిపోతాయి. ఇప్పటికీ ముంబైకి వలసలు పోతున్నారు, హైదరాబాద్కు వలసలు, ఇతర రాష్ట్రాలకు వలసలు, చాలా కష్టాలు ఉన్నాయి అక్కడ. సో దాంతోపాటు సీఎం సొంత జిల్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి మహబూబ్ నగర్ మీద ప్రత్యేక ఫోకస్ పెడితే కూడా బాగుంటుంది. మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుజరాత్లో ర్యాగింగ్కు మెడికల్ స్టూడెంట్ బలి. ర్యాగింగ్కు జూనియర్ మెడికల్ స్టూడెంట్ ఒకరు బలయ్యారంట. సీనియర్లు కదలకుండా ఏకదాటిగా 3 గంటలు నిల్చోబెట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళి చనిపోయాడు. గుజరాత్లోని తార్పూర్లో ఈ ఘటన జరిగింది అని చెప్పేసి. ఈ యొక్క ర్యాగింగ్ అనేది ఇంటికి ఇలా చదువుకోనికే తోలిస్తున్నారా, లేకపోతే ఆడ ఏమంటారు రౌడీయిజం, లేకపోతే ఈ యొక్క ర్యాగింగ్, ఈ సీనియారిటీ అనేది ఏమైనా చూపియనికి పోతురా? మనుషుల గాడిదలా ఇంతనన్నా సిగ్గుండాలి మనుషులకు. ప్రాణం తీసేసిర్రు చూడండి. మెడికల్ ఈ ప్లాడు దాదాపు ఇక్కడ చూడండి పరిస్థితి. 25 ఏళ్ల పాటు దాదాపుగా కష్టపడి శ్రమ చేసి పెంచి పోషించి అక్కడికి తీసుకెళ్ళి ఆ పొజిషన్లో పెడితే అన్మాతం మింగేయడానికి మీరెవరు? వాళ్ళు కూడా సీనియర్లు అంట. వాళ్ళు సీనియర్లా? సిగ్గులేనోళ్ళు. ఒక ప్రాణం తీసిర్రు. కనీసం వాళ్ళ తల్లిదండ్రులన్నా చదువుకోనికే పోతున్నా, ర్యాగింగ్ లేనికి పోతున్నా అని వాళ్ళని అడగాలి. ప్రాణాలు పోతుంటే చూస్తుంటే బాగుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మేనేజ్మెంట్లు ఏం చేస్తున్నాయి? అట్లా ర్యాగింగ్ జరుగుతుంటే అక్కడ. సో వీటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెడితే కూడా బాగుంటుంది. దాంతోపాటు ప్రాణం తీసిన ఇన్స్టాగ్రామ్ ప్రేమ ఓ మైనర్ ప్రాణాలు తీసింది. సోషల్ మీడియాలో పరిచయమైన బాలికను నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడు ఆమె తలను కోడకు బాది ఆ మెడకు చీరతో ఊరేసి చంపేశాడు. హైదరాబాద్లో ఈ ఘటన జరిగింది అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇన్స్టాగ్రామ్లో ప్రేమలు, అది కూడా ఆమె మైనర్నే పెళ్లి చేసుకోవడమే తప్పు. మళ్ళా చేసుకున్నవాడు కూడా మళ్ళీ ఊరేసి చంపేసిండంట. ఈ మైనర్ అంటే వీళ్ళకు మెచ్యూరిటీ పెద్దగా ఉండదు, అవగాహన ఉండదు. వీళ్ళందరూ అట్రాక్షన్ అంతే. ఆ విధంగా ఇబ్బంది పడి మొత్తానికి ప్రాణాలు కోల్పోతున్నారు. సో తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఫోన్లు ఇవ్వకండి.
దయచేసి ఫోన్లు ఇస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు. చూడండి వాళ్ళు ఏమేం చేస్తున్నారో ఏ కూడా ఒకసారి చూడండి ఆ ఫోన్లల్లో. సో మొత్తానికి ఇన్స్టాగ్రామ్ కొంతమందిని డెవలప్ చేస్తుంది, కొంతమంది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు చాటింగ్లు అవి ఇవి చేసి మొత్తానికి ట్రాప్ చేసి మొత్తానికి వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఆ విధంగా కూడా చూస్తే బాగుంటుంది. తల్లిదండ్రులు నిరుడి కంటే వేగంగా వడ్ల కొనుగోలు ఇప్పటి వరకు 13.13 లక్షల టన్నులు కొన్నాం. సివిల్ సప్లైస్ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ వెల్లడి. రైతులకు 1560 కోట్లు 60 కోట్లు చెల్లింపు, సన్నాలకు బోనస్ 9.21 కోట్లు ఇచ్చినాం. డిఫాల్టర్ బిల్డర్లకు గింజా కూడా కేటాయించలే అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ నిరుడి కంటే వడ్లు ఎక్కువ కొన్నామంటే వడ్లు ఈసారి ఎక్కువ పండించడం కూడా జరిగింది. అన్నదాతలు రైతులు 500 బోనస్ వస్తుందంటే సన్నాలకును ఎక్కువ పండించారు. రైతులు ఒక్క 10 రూపాయలు ఎక్కువ వస్తాయంటే అంత కష్టపడుతున్నారు. పూర్తిగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తే వాళ్ళు ఇంకెంత కష్టపడతారు. మనకు కావాల్సిన ఆహారం మొత్తం దొరికినట్టే కదా. అట్లా రైతులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తే, వాళ్ళకి కావాల్సిన అన్నీ చేకూరిస్తే ఏకదమ్ పెరుగుతారు. వాళ్ళు 10 రూపాయలు వాళ్ళకు మిగులుతాయి. వాళ్ళు వ్యవసాయ రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అందరు వ్యవసాయం కూడా చేయడం స్టార్ట్ అవుతుంది. వ్యవసాయం చాలా ఇంపార్టెంట్ కదా మన దగ్గర. ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్నది ఈ సన్న ఓట్లు ఎక్కువ కొన్నామని చెప్పేసి ప్రభుత్వం ఎట్లా చెప్తుందో ఆ విధంగానే బయట వాళ్ళు సగం మంది బతికిరు. చాలామంది రైతులు ఇబ్బంది కూడా పడ్డారు. ఎందుకంటే ఈ యొక్క ఏమంటే వర్షాలు వచ్చి సగము, లేకపోతే ఈ యొక్క మిల్లర్ల దోపిడీకి సగము, ఆ తేమ ఉందని చెప్పేసి సగము, దాంతోపాటు ఈ యొక్క దళారులు సగము, ఎక్కడ దొరికితే అక్కడ వీక్క తిని మొత్తం సగం మందిని సంఖ నాకిచ్చారు. ఇవి ప్రభుత్వం కొన్నవే ఎన్ని ఉన్నాయంటే ప్రభుత్వం కొననివి ఎన్ని ఉన్నాయో ఆ విధంగా కూడా చూడాలి కదా. కాబట్టి ఈ యొక్క రైతులకు మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ పండిస్తారు. సో దానికి సంబంధించిన వార్త. మహారాష్ట్రలో రేపే పోలింగ్, ముగిసిన ఎన్నికల ప్రచారం హోరాహోరీగా తలపడనున్న పార్టీలు. హామీలు ఆరోపణలు తిట్లతో హోరెత్తిన నేతలు. అరడజను ప్రధాన పార్టీలతో కలగూరల గంపగా పొలిటికల్ సీన్. ప్రజలకు పరీక్షల చీలిక పార్టీలు గుర్తులు. 20న జార్ఖండ్ 2వ దశ పోలింగ్ అని చెప్పేసి ఇక్కడ మొత్తానికైతే కొంతమంది 3 పార్టీలు కలిసి ఒక్కొక్క కూటమిగా ఏర్పడి అక్కడ మొత్తానికి పోటీ చేస్తున్నాయి. ఆ విధంగా పార్టీల గుర్తులతో కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. మనది ఈ గుర్తు కదా, ఈ గుర్తు కోటేస్తాము అని చెప్పేసి అక్కడ ఓట్లు కూడా కొంచెం చీలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 3 కూటములు కదా, అంటే కూటములు 3 పార్టీలు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తు. సో ఆ గుర్తులల్లా ఎవరు క్యాండిడేట్ వాళ్ళకి అదే గుర్తులో వేయాలి. ఆ విధంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితిలో కొంతమంది జనాలు కూడా ఇబ్బంది పడతారు, తెలియని వాళ్ళు. సో దానికి సంబంధించిన వార్త. దాడుల సంస్కృతి బీఆర్ఎస్దే. లగచర్ల రైతులపై సర్కారు అరాచకం వ్యవహరిస్తున్నట్టు తప్పుడు ప్రచారం. అధికారులపై అమాయక ప్రజలను ఉసిగొల్పిండ్రు. జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్కు ఎంపీ బలరాం నాయక్ ఎస్టీ ఎమ్మెల్యేల వివరణ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలని ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నారు. లగచర్ల ఘటన ఈరోజు అంటే నిన్న వచ్చేసి ఇదే బీఆర్ఎస్ నేతలు ఈ యొక్క ఎస్టీ వాళ్ళను, ఇక్కడ లగచర్లలో ఉన్న బాధితుల కుటుంబాలను వాళ్ళని తీసుకెళ్ళి ఈ యొక్క జాతీయ కమిషన్కు ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ విధంగా ఫిర్యాదు చేసే వరకల్లా వీళ్ళు వెంటనే రంగంలోకి దిగి వీళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పరిస్థితి అని చెప్పేసి ఆ విధంగా మొత్తానికి వాళ్ళు కూడా కలుస్తారంట. దానికి సంబంధించిన వార్త. కలెక్టర్ అని తెలియక దాడి చేసిండ్రు. ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలతో కలిసి మానవ హక్కుల మహిళా ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు. రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ప్యాకేజ్గా మార్చేస్తున్నాడని కేటీఆర్ అంటున్నాడు. ఆ దాడిని సాకుగా చూపి పోలీసులు మాపై దౌర్జన్యం చేశారు అని చెప్పేసి లగచర్ల నిందితుల కుటుంబ సభ్యులు చెప్తున్నారంట. ఢిల్లీలో లగచర్ల బాధితులతో కలిసి మీడియాతో కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే గతంలో కూడా ఎస్సీ ఎస్టీలను ఎంత ఇబ్బంది పెట్టిరో బీఆర్ఎస్ పార్టీ, అది కూడా గుర్తు చేసుకుంటే బాగుంటుంది. దాంతోపాటు నేను ఒక ముఖ్య సూచన చేయాలనుకున్నా ఇదే బీఆర్ఎస్ పార్టీకి. సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ ఈ బాధితుల పక్కన ఎలా ఉన్నారో
జీవితకాలం కూడా మీరు ఈ యొక్క పేదల పక్షాన ఇలాంటి వాళ్ళ పక్షాన గవర్నమెంట్ ఫామ్ చేసినా కానీ వాళ్ళ పక్షాన్నే నిలబడ్డట్టుగా వాళ్ళకు అండగా నిలబడ్డట్టే ఉండాలని మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే గత 10 ఏళ్ల పాలనలో ఈ యొక్క క్యాబినెట్ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళకే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మీరు ఈ పేదల పక్షాన ఎలా ఉన్నారో అలాగే ప్రతి ఒక్కరి పక్షాన ఉండాలి, ప్రతి ఒక్క పేదల పక్షాన ఉండాలి. ఎందుకంటే రేపు గవర్నమెంట్ ఫామ్ చేసినా అని వాళ్ళ పక్షాన్ని నిలబడాలి, వాళ్ళ కోసం మీరు పనులు చేయాలి. అట్లా చేస్తే మాత్రము మీరు నిజంగానే హీరోలు అవుతారు. లేకపోతే మళ్ళీ జీరోలను చేసి గవర్నమెంట్ తీసేసిన పరిస్థితి జరుగుతుంది. కాబట్టి నేను ఇది ముఖ్య సూచన చెప్తాను. మీరు ఇలాగే అండగా ఉంటే కూడా కష్టం ఎక్కువ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళందరికీ అండగా ఉంటే ఇంకా మీ యొక్క పార్టీ యొక్క రేటింగ్ పెరుగుతుంది. సో నేను ఇది ఒక సూచన చేయాలనుకున్నా. దానికి సంబంధించి వార్త, మీరే ఇటలీకి గులాములు అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. గాంధీ పటేల్, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నట్టు. మోదీ పుట్టిన గుజరాత్ గడ్డకు నేను గులాంనే. అక్రమాలపై ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా బురద జల్లుతున్నారు అని చెప్పేసి గత బీఆర్ఎస్ సర్కార్ లాగానే కాంగ్రెస్ పాలన ఉందని విమర్శ అని చెప్పేసి మొత్తానికైతే కిషన్ రెడ్డి కొంచెం ఫైర్ అవుతున్నాడు. మొత్తానికి కిషన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు బాగానే ఉన్నాయి. కాకపోతే మహాత్మా గాంధీ, ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్, మోదీ బాగానే చూస్తున్నారు. మంచిగా సీనియర్ నాయకులు, గొప్ప నాయకులు, స్వతంత్ర సమరయోధులు. దాంతోపాటుగా మీరు కేంద్రం నుంచి నిధులు కూడా తీసుకొచ్చే తరహాలో కూడా ఇట్లే ఉంటే కూడా బాగుంటుంది. కేంద్రం ఈ యొక్క వాళ్ళ కోసం ఎట్లా కష్టపడుతున్నారు, వాళ్ళ నుంచి నిధులు తీసుకొస్తే కూడా మన రాష్ట్రంలోనే. ఎందుకంటే మిమ్మల్ని ఎంపీగా గెలిపించింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు, గుజరాత్ ప్రజలు కాదు. సో తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కూడా మీరు చేయాలి కదా. ఆ విధంగా నిధులు కూడా తీసుకురామని చెప్పండి, అక్కడ నిధులు ఇవ్వమని కొట్లాడండి. ఎందుకంటే తెలంగాణ కోసం మీరు కొట్లాడితేనే కదా మిమ్మల్ని తెలంగాణ ప్రజలు గెలిపించినందుకు మీకంటూ విలువలు, గౌరవం ఉంటుంది. ఆ విధంగానే ఉంటే బాగుంటుంది. మొత్తానికి కాంగ్రెస్ పాలన మీద కొంచెం విమర్శలు చేస్తున్నారు. సో విమర్శలు చేస్తే కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ప్రశ్నిస్తేనే అక్కడ గవర్నమెంట్ కరెక్ట్ పనిచేస్తుంది. కాబట్టి అక్కడ ప్రశ్నించండి, మాట్లాడండి, దాంతోపాటు నిధులు కూడా తీసుకురావాలి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దానికి సంబంధించిన వార్త, కాలుష్య కట్టడిలో జాప్యం ఎందుకు, ఢిల్లీ సర్కార్ను నిలదీసిన సుప్రీంకోర్టు. ఎక్యూఐ 300 దాటి పెరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్న. ఎక్యూఐ 450 దిగువకు వచ్చిన నిబంధనలు సడలించొద్దని చెప్పేసి ఆదేశాలు. ఢిల్లీలో 484కు చేరిన ఎక్యూఐ సివియర్ ప్లస్ కేటగిరీ ప్రకటన. ఆరెంజ్ అలర్ట్ జారీ. జిఆర్ఏపి స్టేజ్ 4ను దాటిన అమలు చేస్తున్నట్లు వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఢిల్లీలో మొత్తం కాలుష్యం, మంచు కాలుష్యం, మొత్తానికైతే ఇబ్బంది. అక్కడ ఉన్న చిన్న పిల్లలు, లేకపోతే ఈ యొక్క శ్వాసకోశ వ్యాధులు ఉన్న వాళ్ళు, దాంతోపాటు ఈ యొక్క చిన్న పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. దానితో పాటు ఇక్కడ కాలుష్యం కూడా ఎక్కువ పెరిగిపోయి రోగాల పాలయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో దానికోసం సుప్రీంకోర్టు కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టింది. సో దానికి సంబంధించిన వార్త గవర్నమెంట్కు చెప్తుంది అన్నట్టు సుప్రీంకోర్టు. గ్రూప్ 3కి 50.24% మంది హాజరు అని చెప్పేసి ఇక్కడ వార్త. 2 నుంచి 3 గంటల్లో శ్రీవారి దర్శనం అని చెప్పేసి. శ్రీవారి ట్రస్ట్ రద్దు. అన్యమత ఉద్యోగుల బదిలీ. తిరుమలలో రాజకీయ కామెంట్లు చేస్తే కఠిన చర్యలు. టీటీడీ తొలి బోర్డు మీటింగ్లో కీలక నిర్ణయాలని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి దైవ దర్శనాలకు రాజకీయాలకు సంబంధం లేదు. కానీ అక్కడ కూడా మీరు ఉన్న వాస్తవానికి ఈ యొక్క ఆడుకోయి రాజకీయ విమర్శలు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. భగవంతుని దర్శనం భగవంతుని లెక్కనే ఉండాలి. దాంతోపాటు తెలంగాణ ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలుగు ప్రజలమే కదా, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గానే ఉన్నది కదా. కాబట్టి మొన్న అనిరుద్ రెడ్డి మాట్లాడినట్టుగానే అక్కడ కూడా ఇక్కడున్న తెలుగు వాళ్ళను కొంచెం చూస్తారని చెప్పేసి, దాంతోపాటు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా మీరు చూడాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి గంజాయి అనుకోలేదు సార్, నిద్ర మందు అంటే తీసుకొచ్చా అని చెప్పేసి, మొత్తానికి గాంజాతో నిద్రలేమికి ట్రీట్మెంట్ అని చెప్పేసి, అంటే నిద్ర మందు అన్నట్లు ఇచ్చిరన్నట్టు తెచ్చినామని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. కానీ వాడు గాంజా సప్లై చేసేవాళ్ళు పోలీసులు పట్టుకుంటే అట్లా చెప్తున్నాడు.
సో దీనికి సంబంధించిన వార్త మొత్తానికి ఇలా ఉంది పరిస్థితి. 21న లగచర్లకు వెళ్తామని చెప్పేసి కలెక్టర్ అధికారులపై దాడి కరెక్ట్ కాదని చెప్పేసి తమ్మినేని అంటున్నాడు. దానికి సంబంధించింది. దాంతోపాటు ఇంకా వార్తలు మస్తు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదు. కేసీఆర్, కేటీఆర్, కవిత మాత్రమే ఆ పార్టీలో ఉంటారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. హరీష్ రావు కూడా పక్క చూపులు చూస్తున్నారని ఆరోపణ. మొత్తానికి హరీష్ రావు బీజేపీలో కూతున్నాడు అని చెప్పేసి ఒక ఆరోపణ మొత్తానికైతే చెప్తున్నాడు మన మహేష్ కుమార్ గౌడ్. త్రిపుల నార్త్ పార్ట్కు జనవరిలో టెండర్లు అని చెప్పేసి కిషన్ రెడ్డి 3 నెలలు నల్గొండ మూసి దగ్గర నిద్ర చెయ్యి అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు. దానికి సంబంధించిన వార్త. కలెక్టర్ అని తెలియక దాడి చేసిండ్రు అని చెప్పేసి ఇక్కడ ఫిర్యాదు చేస్తున్నారు. మొత్తానికి ఢిల్లీలో సత్యవతి రాథోడ్తో కలిసి జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ విజయభారతికి ఫిర్యాదు చేస్తున్న లగచర్ల బాధితులు అని చెప్పేసి ఇక్కడ వార్త. దానికి సంబంధించిన వార్త. దాడుల సంస్కృతి బీఆర్ఎస్ది. లగచర్ల రైతులపై సర్కారు అరాచకంగా వ్యవహరిస్తున్నట్టు తప్పుడు ప్రచారం. జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్కు ఎంపీ బలరాం నాయక్, ఎస్టీ ఎమ్మెల్యేల వివరణ అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఇక్కడ క్లారిటీ ఇస్తున్నారంట. దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఈ యొక్క లగచర్ల పరిస్థితి. పరిగి డిఎస్పీ కరుణాసాగర్ రెడ్డిపై బదిలీ వేటు. లగచర్ల ఘటనకు బాధ్యుడిని చేస్తూ డీజీపీ ఆఫీస్కు అటాచ్. వికారాబాద్ దగ్గర లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలను ఉపక్రమించింది. దీనిలో భాగంగా సోమవారం పరిగి డిఎస్పీ కరుణాసాగర్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది. డీజీపీ కార్యాలయానికి అతన్ని అటాచ్ చేసింది. 2 రోజుల కిందట పరిగి అదనపు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎన్ శ్రీనివాస్ను పూర్తి డీఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్ల దాడి ఘటనపై మరికొంత మంది అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి నిన్న ఒక వార్త చూసుకున్నాం. నిఘా కరెక్ట్గా లేదు, నిఘా వల్లనే అట్లా అయిందని చెప్పేసి ఎట్లా అన్నారు, ఆ విధంగానే వీళ్ళ మీద కూడా కొంచెం బదిలీ వేటు జరుగుతున్నట్టుగా వార్త. మొత్తానికి లగచర్లకు వెళ్తుండగా బీజేపీ నేతల అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి నిన్న డీకేఆర్న వెళ్ళడం జరిగింది. అక్కడ యొక్క ఆ గ్రామానికి సంబంధించి లగచర్ల బాధితులు ఉన్నారు కదా, వాళ్ళు జైల్లో ఉంటే వాళ్ళని కూడా కలవడం జరిగింది డీకేఆర్న. దాంతోపాటు ఈటల రాజేందర్ ఇద్దరు వెళ్ళడం జరిగింది. లగచర్ల ఘటనపై సమగ్ర విచారణ చేయండి అని ఉద్యోగులు జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి చెప్తున్నారు. దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఇవి ప్రధాన వార్తలుగా మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటు కోట్ల ఖర్చు చేసిన తరగని చెత్త అని చెప్పేసి ఇక్కడ వార్త. కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో విఫలమైన బయోమైనింగ్ 3 కార్పొరేషన్ల 70 కోట్లకు పైగా ఖర్చు. కరీంనగర్లో పనిచేయని యంత్రాలు, ఖమ్మం, వరంగల్లో స్లోగా పనులు. కోట్లు వెనకేసుకున్న కాంట్రాక్టు సంస్థలు. అగ్రిమెంట్ ప్రకారం పనులు చేయకుండా పట్టించుకొని పాలక వర్గాలు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మరి దాని మీద కూడా చూడాలి. అట్లా చేస్తే కూడా బాగుంటుంది కదా. సర్వేలో ములుగు జిల్లా ఫస్ట్ అని చెప్పేసి మంత్రి సీతక్క చెప్తుంది. దానికి సంబంధించింది ఇక్కడ ఈ వార్త చూడండి. ఇది ఒక వార్త. నువ్వు బతికి వేస్ట్, చచ్చిపో అని చెప్పేసి మెసేజ్ పెడితే ఆమె చచ్చిపోయిందంట. యువతితో అసభ్యకరంగా చాట్ చేసిన యువకుడు మనస్తాపంతో ఊరేసుకొని డిగ్రీ స్టూడెంట్ సూసైడ్. నిందితుడిని అరెస్టు చేసిన భువనగిరి పోలీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇంటర్లో ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ అంట, ఆ ఊరికి సంబంధించిన. మొత్తానికి హైదరాబాద్లో ఇద్దరు చదువుకునేటోళ్ళు చాటింగ్ చేసుకుంటుంటే ఇద్దరి మధ్యలో ఏమైందో కానీ అప్లాడ్ ఆ మెసేజ్లు పెట్టే వరకు ఈమె సూసైడ్ చేసుకున్నది. ఏం జరుగుతుందో ఆలోచన. అట్లుంది పరిస్థితులు కొన్ని. మొత్తానికి ఇగం షురు అయింది అని చెప్పేసి ఇక్కడ వార్త. ఆదిలాబాద్ పట్టణంలో చలిమంటలు కాగుతున్న ప్రజలు అని చెప్పేసి. ఆదిలాబాద్లో వచ్చేసి ఎక్కువ ఉందంట చలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిన చలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చల్లని గాలులు. 12 డిగ్రీలు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు అని చెప్పేసి ఇక్కడ వార్త. దానికి సంబంధించింది ఇది చూడండి. రాళ్ళు కట్టెలతో కొట్టుకున్న బావమరిది.
బావమరిది మొత్తానికి కొట్టుకున్నారంట. తీవ్ర గాయాలతో ఇద్దరు మృతి. రంగారెడ్డి జిల్లా నాగిళ్లలో ఘటన అని చెప్పేసి ఇద్దరు కొట్టుకొని ఒకటిసారి చచ్చిపోయారు అన్నట్టు. సో దానికి సంబంధించిన ఆమన్గల్లులా జరిగింది వార్త. పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య. ఈమెకు పెళ్లి ఇష్టం లేకుండా ముగ్గురు కూతుర్లు ఉన్నారంట. ముగ్గురు కూతుర్లకు ఇద్దరు కూతుర్ల పెళ్ళి అయినా ఇంకొక అమ్మాయి చిన్న అమ్మాయి ఉన్నదంట. ఆమెను పెళ్లి చేసుకోమని చెప్పేసి అంటే పై చదువులు చదువుతానంట. సో మొత్తానికి సంబంధాలు అట్లా తల్లిదండ్రులు ఎవరైనా అని ఆడపిల్ల కాబట్టి తొందర పెళ్లి చేయాలనే ఆలోచన చేస్తారు. మొత్తానికి ఆమెకి ఇష్టం లేక ఊరేసుకొని చనిపోయింది. దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ప్రధాన వార్తలు అయితే ఇట్లా ఉన్నాయి. యాసంగికి రెడీ అని చెప్పేసి 2.36 లక్షల ఎకరాల్లో వరి సాగు, ఎరువులు విత్తనాల కొరత లేకుండా ఏర్పాట్లు, యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన వ్యవసాయ శాఖ అని చెప్పేసి ఇక్కడ వార్త. కామారెడ్డికి సంబంధించిన వార్త. మొత్తానికి మళ్ళీ యాసంగికి రెడీ అవుతుంది ఈ యొక్క వ్యవసాయదారులు, రైతన్నలు, అన్నదాతలు. దానికి సంబంధించిన వార్త. విచ్చలవిడిగా కల్తీ, జిల్లాలో సేఫ్టీ లేని ఫుడ్ అని చెప్పేసి క్యాన్సర్ కారక రంగులు విచ్చలవిడిగా కల్తీ అని చెప్పేసి ఇక్కడ ఖమ్మంలో జరుగుతుంది. అక్కడ మొత్తానికి ఈ యొక్క వీళ్ళను కల్తీ చేసే వాళ్ళని మొత్తం అరెస్టులు చేయాలి. ఇలాంటి వాళ్ళ పైసలు వస్తున్నాయని చెప్పేసి అనుకుంటారు కానీ ఎదుటోళ్ళు పుట్ట కొడుతున్నారు, ఎదుటోళ్ళ ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళ పుట్ట కొట్టి ఇలాంటి పుట్ట నింపుకుంటున్నారు అన్నట్టు పిచ్చోళ్ళు. ఏదో అర్థం కాని లెక్కలు. సో మొత్తానికి ఇవి వార్తలు, ప్రధాన వార్తలు. ఇది మొత్తానికే మహబూబ్ నగర్ జిల్లాల పిరమైన ఇసుక ఇల్లు కట్టుకునే సామాన్యులకు తిప్పలు అని చెప్పేసి ఇక్కడ వార్త. పక్కనే వాగులున్న కొరత, కాళేశ్వరం నుంచి దిగుమతి, పత్తాలేని సౌండ్ ట్యాక్స్, ఇరిగేషన్ పనులకు బ్రేక్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇసుక ఇబ్బందులో ఉందని, ఇసుక దొరుకుతలే అని చెప్పేసి ఇక్కడ మహబూబ్ నగర్ సంబంధించిన వార్త. హెచ్ఎర్ల మున్సిపల్ చైర్పర్సన్గా పుష్పలత అని చెప్పేసి ఇక్కడ వార్త. గాంజా స్పాట్లు 30, స్కూళ్ళు కాలేజీలు సమీపంలో గంజాయి సేల్స్, లేబర్ కాలనీలో సైతం చిన్న ప్యాకెట్లు చాక్లెట్లుగా లభ్యం. తరచూ పట్టుబడుతున్న గాంజా అరికట్టడానికి స్పెషల్ టీమ్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ గాంజా వల్ల చాలామంది చిన్న పిల్లలు, యువకులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాని మీద ఫోకస్ పెడితే కూడా బాగుంటుంది. ఆకర్షణీయమైన ప్యాకెట్లలో చాక్లెట్లు అని చెప్పేసి ఆ చాక్లెట్ల రూపంలో పెడతారు. చిన్న ప్యాకెట్లు కూరగాయలు అమ్మేటోళ్ళు కూడా కొంతమంది అమ్ముతున్నారంట దానికి సంబంధించింది. దాంతోపాటు గాంజాయిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో గుర్తించిన గాంజాయి హాట్స్పాట్లను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశాము. షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పి సేల్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైదులు ఎక్సైజ్ ఎస్పీ యాదాద్రి. మొత్తానికి నల్గొండకు సంబంధించిన వార్త ఇది. మొత్తానికి అయితే అంతటా బాగానే ఉంది. ఇట్లాంటి పరిస్థితులు టూ మచ్గా అవుతున్నాయి. సో ఎందుకంటే వాళ్ళని కూడా చూస్తూనే బాగుంటుంది. సో ఇది మొత్తానికి వెలుగు దినపత్రిక. ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకుందాం. 3 గంటల్లో శ్రీవారి దర్శనం, శ్రీవారి ట్రస్ట్ రద్దు, పథకం కొనసాగింపు, టూరిజం ప్రదర్శన ప్యాకేజీలన్నీ రద్దు, అన్యమత ఉద్యోగులకు విఆర్ఎస్ లేదా బదిలీ అని చెప్పేసి ఇక్కడ వార్త. శారదాపీఠం భవనం వద్ద స్వాధీనం, కొండపై రాజకీయాలు మాట్లాడరాదు, టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు. మంచి ఆలోచన. పేదరికంపై పోరాడతాం, 1 Earth 1 Family 1 Future లక్ష్యం కావాలి. G20 సదస్సులో భారత ప్రధాని మోదీ పిలుపు. ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షోభం ప్రస్తావన. గ్లోబల్ సౌత్ సవాళ్లను ప్రాధాన్యత ఇవ్వాలని సూచన. గ్లోబల్ గవర్నెన్స్ సంస్థల సంస్కరణలకు డిమాండ్. జో బైడెన్ గుటెరస్తో మంతనాలు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తోనూ మాటామంతి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ప్రధాని గురించి ఇక్కడ వార్త. ప్రచారానికి తెర. మహారాష్ట్ర, జార్ఖండ్లో రేపే పోలింగ్. అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్. దానికి సంబంధించి జార్ఖండ్లో 38, మహారాష్ట్రలో 288 స్థానాలకు ఓటింగ్. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం. 23వ తేదీ ఫలితాలు వెల్లడి. ఎన్నికల వేళ 1000 కోట్ల విలువైన నగలు
డ్రగ్స్ సీజ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి 1000 కోట్లే దొరికినాయి, మస్తు దొరికింటాయి కానీ బయటికి రాని చాలా ఉంటాయిలే. సింగరేణిలో మిథనాల్ ప్లాంట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. సింగరేణిలో కార్బన్ డైఆక్సైడ్ నుంచి తయారీ, దేశంలో తొలిసారిగా సింగరేణిలో ప్రయోగాత్మకం. ప్రారంభంలో రోజుకు 180 కేజీల మిథనాల్ తయారీ. కోల్ ఇండియా ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం, సింగరేణి సిఎండి బలరాం వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. రగులుతున్న మణిపూర్, పలు చోట్ల కొనసాగుతున్న ఆందోళనలు, పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి. బీజేపీ నేతల మూకుమ్మడిగా రాజీనామాలు, ఉన్నతాధికారులతో అమిత్ షా సమీక్ష. మణిపూర్కు 50 సిఆర్పిఎఫ్ యూనిట్ల బలగాలు రంగంలోకి. ఎన్ఐఏ భారీ జిరిబామ్ హింసాకాండపై దర్యాప్తు అని చెప్పేసి ఇక్కడ వార్త. మరో వార్త చూసుకుందాం. మోడీ దమ్ముంటే కమిటీ పంపు, మా విజయాలు చూపిస్తా, కాంగ్రెస్తోనే సంక్షేమ పాలన అని చెప్పేసి మా ఘనత చూడలేక కుతంత్రాలు, 10 నెలల్లో 54,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఎన్డీఏ పాలనలో మీరేం చేశారు, మోడీ సక్సెస్ స్టోరీ ఒక్కటి లేదు అని చెప్పేసి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. వేములవాడకు వరాల జల్లు, ఆలయ అభివృద్ధికి 128 కోట్లు, గల్ఫ్ కార్మికులు ఎక్స్గ్రేషియాగా 85 లక్షలు. రేపు సీఎం పర్యటన, 17 కుటుంబాలకు చెక్కుల అందజేత. యూర్ను డిపోను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. నేడు వరంగల్లో విజయోత్సవం అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వ విజయాలపై ధూమ్ధాం. సీఎం మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు పూర్తి. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం. 22 జిల్లాలో ఇందిరా మహిళా 22 జిల్లాల్లో మొత్తానికైతే 22 జిల్లాలల్లో మొత్తం మహిళా శక్తి భవనాలు శంకుస్థాపన. మహిళలకు రుణాలు పంపిణీ, చెక్కులు అందజేత. ఆర్టీసీతో మహిళా సంఘాల ఎంఓయు, 1,00,000 మంది మహిళలకుతో భారీ బహిరంగ సభ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈరోజు వరంగల్ సభ ఉంది కదా, దానికి సంబంధించింది. దాంతోపాటు భాజపా బారాస, బీజేపీ బీఆర్ఎస్ అన్నట్టు రహస్య ఒప్పందం ఉందంట. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోసి అని చెప్తున్నాడు అన్నట్టు, ముందే జరుగుతుంది చూడండి అని చెప్పేసి. సిద్ధాంతాలు వేరైనా వారి లక్ష్యం ఒకటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకటైనారు. సంగారెడ్డిలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే వాళ్ళ ఒకటి కాబోతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నాడు. ఆలోచన ఏం లేదు, నిజంగానే ఉండొచ్చు కూడా. మొత్తానికి రేవంత్ వైఫల్యాలపై త్వరలో ఛార్జ్షీట్. ఏమీ చేయకుండా మహారాష్ట్రలో గొప్పలు, కేసీఆర్లా తయారైనారు. రుణ సేకరణకు టాస్క్ ఫోర్సా? ఇంతకంటే దారుణం ఏముంది? బీజేపీ వర్క్షాప్లో కిషన్ రెడ్డి అని చెప్పేసి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి దాంతోపాటు మితిమీరిన దౌర్జన్యాలు, రేవంత్ ఫ్యామిలీ ప్యాకేజ్గా రాష్ట్రం, మణిపూర్ కన్నా ఘోరంగా తెలంగాణ. రాహుల్జీ చూస్తున్నారా, మీరు గిరిజన సంక్షేమం అంటారు, అక్కడ వారిపై అత్యాచారాలు దేశమంతా చూస్తోంది, మీకు కనిపిస్తుందా? ప్రధాని మోడీ మౌనం వీడాలి, ప్రశ్నించని బీజేపీ. ఆ రెండు మోసపు పార్టీలు. ఢిల్లీలో మీడియాతో కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి ఢిల్లీలో ఈ యొక్క లగచర్ల బాధితులను తీసుకెళ్ళినట్టుగా దానికి సంబంధించిన వార్త, మీడియా సమావేశం. అక్కడ సీనియర్ల లగచర్ల నిజాలు. 1-2 రోజుల్లో వాస్తవాలు, లోతుగా దర్యాప్తు జరుగుతోంది. లగచర్ల బాధితులను ఢిల్లీకి తీసుకువెళ్తారా? మిర్చి రైతులకు బేడీలు వేసిన మీరా, నీతులు మాట్లాడేది. కేటీఆర్పై పొంగులేటి ఫైర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించిన వార్త. దాని వెనుక కాంగ్రెస్ కుట్ర, రైతుల కన్నా ఫార్మా ముఖ్యమా? ఓట్లేసిన వారిపై దాడుల. రేవంత్ వలస నేత కనకే చులకన. వలస నేత అంటే అతన్ని వచ్చేసి మన అచ్చంపేట సంఘ కదా, సో ఇక్కడ కొడంగల్ అనేది ఆయన వలస నేత అన్నట్టుగా ఉద్దేశించి మాట్లాడినట్టు మాట. ప్రజల బాధలు పట్టడం లేదు,
ఒప్పించాకే భూసేకరణ. సంగారెడ్డి జైల్లో బాధితులను పరామర్శించిన ఎంపీలు ఈటల, డీకే అరుణ అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు మాకు విస్కీ కావాలి బాసు అని చెప్పేసి మహిళలు అడుగుతున్నారట. మాకు విస్కీ. భారత్లో మహిళా మదుపాన ప్రియుల డిమాండ్. వోడ్కా, జిమ్, వైన్ కన్నా విస్కీపై మక్కువ. దాని రుచి గుబాలింపునకు ఫిదా. మందు మహారాణుల్లో 50% పెరిగిన విస్కీ ప్రియులు. సింగిల్ మాల్ట్ విక్రయాల్లో 64% పెరుగుదల. సంపన్న వృత్తి నిపుణుల్లో ఎక్కువ ఆసక్తి. వారికి తగిన బ్రాండ్లను ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు. వారికి తగిన బ్రాండ్లను ఉత్పత్తి చేసిన కంపెనీలు. అందుకోసం ప్రత్యేకంగా మహిళా టెస్టర్లు, మహిళల కోసం ప్రత్యేక బార్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి లేచింది మహిళా లోకం అంటే ఇదే పరిస్థితి. మొత్తానికి మహిళలు తాగడానికి వాళ్ళకు అంత ఇంపార్టెన్స్, అన్నిటికీ వాళ్ళు కూడా సపరేట్గా బార్లు ఏర్పాటు చేస్తున్నారంట. దానికి సంబంధించింది కూడా విస్కీ ప్రియులు ఎక్కువ ఉన్నారంట అందులో. సో దానికి సంబంధించిన వార్త వచ్చింది. కలెక్టర్ అనుకోలేదు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్తో లగచర్ల గిరిజనులు. బాధిత గ్రామాల భయానక పరిస్థితి. అర్ధరాత్రి అరెస్టుల. సిఎస్ డీజీపీకి నోటీసులు ఇస్తాం. అరెస్టులను వెంటనే ఆపాలి. రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు. ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మెట్రోస్ 2 సవాళ్ళెన్నో. రెండో దశకు ముందుకు రాని సంస్థలు. గుదిబండగా మెట్రోస్ రైలు నిర్వహణ. మొదటి దశపై ఎలాంటి వెనుకడుగు. మొత్తానికి మెట్రో మొత్తం ఎలాంటి వాళ్ళే ఉంది కదా, దానికి సంబంధించింది. ఆ సంస్థకు ఇప్పటికే 6,000 కోట్ల నష్టం. ఏడాదికి 1,300 కోట్ల నష్టం. అందువల్లే అనాసక్తి. హైదరాబాద్ మెట్రో రైలు ఎండి ఎన్విఎస్ రెడ్డి చెప్తున్నారు. దానికి సంబంధించిన వార్త. చెరువుల్లో కాలుష్యానికి చెక్ అని చెప్పేసి పీసీబీతో చేతులు కలిపిన హైడ్రా. కాలుష్య నియంత్రణకు పకడ్బందీగా చర్యలు. పీసీబీ మెంబర్ సెక్రటరీ రవితో హైడ్రా కమిషనర్ భేటీ. చెరువుల్లో పారిశ్రామిక వ్యర్థాలను రాకుండా కట్టడి. వ్యర్థాలకు కారణమైన కంపెనీలపై ప్రత్యేక నిఘా అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి హైడ్రా కూల్చివేసుడే కాదు, వాటిని మొత్తం సవరించే పొజిషన్లో ఉంది. సో దానికి సంబంధించి కాలుష్యానికి చెక్ పెడుతుంది ఈ యొక్క హైడ్రా. దానికి సంబంధించిన వార్త. ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్. 13 ప్రాంతాల్లో డేంజర్ బెల్స్. 493 ఎక్యూఐకి చేరిన కాలుష్య స్థాయిలు. నిర్మాణ కార్యకలాపాలు బంద్. మళ్ళీ ఆన్లైన్ చదువులు అని చెప్పేసి విమానాల, రైళ్ల రాకపోకలపై ప్రతికూల ప్రభావం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్. ఈ యొక్క పొల్యూషన్ వల్ల ఇబ్బంది అవుతుంది కదా, దానికి సంబంధించిన వార్త. ఔరా అని చెప్పేసి ఏముందంటే ఔరాలా ఢిల్లీ నుంచి వస్తున్నట్టుంది విమానం అని చెప్పేసి, అంటే పొల్యూషన్ తీసుకొని వస్తున్నట్టుగా చూపిస్తున్నారు అన్నట్టు. ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం అని ఇక్కడ వార్త. మొత్తానికి ఇది మరి ఆంధ్రప్రభ దినపత్రిక. ఇవి ఈరోజు మొత్తానికి తెలంగాణ పత్రికల్లోని ప్రధాన వార్తలు. మొత్తానికి చూస్తూనే ఉండండి T9 న్యూస్. దాంతోపాటు మీరు ప్రతి ఒక్కరు ఏం చెప్పాలనుకున్నా కింద కామెంట్లో చేయగలరు. దాంతోపాటు ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మమ్మల్ని సపోర్ట్ చేస్తారని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.